హలో గైస్, వెల్కమ్ టు ద క్లాస్. వన్ పీస్ ఆర్క్ వైజ్ ఎక్స్ప్లెనేషన్స్ కి స్వాగతం. లాస్ట్ టైం మనం వన్ పీస్ లో ఫస్ట్ ఆర్క్ అయిన రొమాన్స్ డాన్ ఆర్క్ ని ఫినిష్ చేసుకున్నాం. ఆ ఫస్ట్ ఆర్క్ లోనే లూఫీ తన పైరేట్ జర్నీని స్టార్ట్ చేస్తాడు అండ్ తన క్రూ లో ఫస్ట్ పైరేట్ గా జోరోని జాయిన్ చేసుకుంటాడు. వీళ్ళిద్దరూ కలిసి కోబీకి సెండ్ ఆఫ్ ఇచ్చి వన్ పీస్ ని వెతకడానికి గ్రాండ్ లైన్ వైపు బయలుదేరతారు. వీళ్ళిద్దరూ జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత మనకు తెలిసేది ఏంటంటే ఇద్దరు ఏ క్లాస్ ఏలుముద్రలు అన్నమాట. లూఫీకి డైరెక్షన్ చెప్పడం రాదు, జోరోకి అంతకంటే రాదు. జోరో డైరెక్షన్స్ లో ఎంత వీక్ అంటే తను సముద్రంలో ఒకరిని వెతకడానికి వచ్చి మళ్ళీ ఇంటికి వెళ్దామంటే డైరెక్షన్ తెలియక సముద్రంలోనే ఉంటూ పైరేట్స్ ని హంట్ చేస్తూ బౌంటీని పొందేవాడు. సో ఇద్దరికి డైరెక్షన్ తెలియదు కాబట్టి ఒక డైరెక్షన్ లేకుండా షిప్ అలా ట్రావెల్ చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత వీళ్ళిద్దరికి చాలా ఆకలిస్తుంది, బట్ తినడానికి ఆ బోట్ లో ఏముండవు. జోరో లూఫీతో ఇలాగే మన ఇద్దరం ఉంటే ఖచ్చితంగా చచ్చిపోతాం, ఈ సముద్రంలో మనం బ్రతకాలి అంటే మనకు ఖచ్చితంగా ఒక నావిగేటర్ కావాలి, అంటే డైరెక్షన్ చెప్పేవాళ్ళు కావాలి అని చెప్తాడు. లూఫీ ఏమో ఒక వంట చేసేవాడు అండ్ ఒక పాటలు పాడేవాడు కూడా కావాలి అని అంటాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఆకలితో అలాగే బోట్ మీద పడుకొని ఉంటే వాళ్ళిద్దరికి ఒక బర్డ్ కనిపిస్తుంది. లూఫీ ఆ పక్షిని చంపి తిందామని జోరోతో అంటాడు. జోరో ఎలా రా అంటే లూఫీ తన ఆర్మ్స్ ని స్ట్రెచ్ చేసి ఆకాశంలోకి ఎగిరి ఆ పక్షిని పట్టుకుందామని ట్రై చేస్తాడు. బట్ ఆ పక్షి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా పెద్దగా ఉంటుంది. లూఫీ ఏ పక్షిని అయితే పట్టుకుందాం అనుకున్నాడు ఆ పక్షి లూఫీని నోట్లో పెట్టుకుని దూరం ఎగిరిపోతుంది. పాపం మన జోరో ఏంట్రా ఇది అనుకుని తన కెప్టెన్ ని సేవ్ చేసుకోవడానికి ఆ చిన్న బోట్ లోనే ఆ పక్షిని ఫాలో చేస్తాడు. జోరో అలా ఫాస్ట్ గా ఫాలో చేస్తుంటే తనకి సముద్రం లోపల ముగ్గురు ఈత కొడుతూ కనిపిస్తారు. వాళ్ళు దూరం నుండే జోరోని హెల్ప్ చేయమని అడుగుతారు. జోరో ఏమో నేనైతే ఆపను, రన్నింగ్ లోనే బోట్ ఎక్కండి అని చెప్తాడు. జోరో చెప్పినట్టుగానే వాళ్ళు ఎక్కేస్తారు. ఎక్కిన తర్వాత వాళ్ళు బగ్గీ పైరేట్స్ కి చెందిన వాళ్ళని జోరోని భయపెట్టి బోట్ లాక్కుందామని ట్రై చేస్తారు. కానీ వాళ్ళు భయపెట్టడానికి ట్రై చేసింది పైరేట్ హంటర్ జోరో అని వాళ్ళకి తెలీదు. వాళ్ళు బోట్ లాక్కుందామని ట్రై చేసే లోపలే జోరోనే 4 పీకి వాళ్ళ చేతులతోనే బోట్ ని నడిపిస్తాడు. అండ్ వాళ్ళని అడుగుతాడు ఇంతకీ నడి సముద్రంలో ఈత కొడుతూ ఏం చేస్తున్నారని. సో వాళ్ళు ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లి ఏం జరిగిందో జోరోకి చెప్తారు. ఈ ముగ్గురు బగ్గీ పైరేట్స్ ఆల్రెడీ ఒక బోట్ ని క్యాప్చర్ చేసి అందులో ఉన్న ట్రెజర్ ని దొంగలిస్తారు. ఆ తర్వాత వీళ్ళ ముగ్గురికి ఒక చిన్న బోట్ లో ఒక అమ్మాయి కనిపిస్తుంది అండ్ కనిపించిన అమ్మాయి పేరు నామి. తన గురించి ఫ్యూచర్ లో తెలుసుకుందాం, బట్ ఈ ముగ్గురికి ఒక చిన్న బోట్ లో నామి కనిపిస్తుంది. సో వాళ్ళు వెళ్ళి నామిని అడిగితే నామి తన సీలో తప్పిపోయిందని తనకి ఫుడ్ వాటర్ ఇస్తే తన దగ్గర ఉన్న ట్రెజర్ ని వాళ్ళ ముగ్గురికి ఇస్తానని చెప్తుంది. ఈ ముగ్గురు అయితే హెల్ప్ చేయడానికి ఒప్పుకుంటారు, బట్ అంతకంటే ముందు నామి దగ్గర ఉన్న బాక్స్ లో డబ్బు ఉందా లేదా చెక్ చేసుకోవాలనుకుంటారు. దానికోసం వాళ్ళ ముగ్గురు నామి షిప్ లోకి వస్తారు. వాళ్ళ బాక్స్ లోపల ట్రెజర్ ని చెక్ చేస్తూ ఉంటే నామి మెల్లగా వీళ్ళ ముగ్గురు బోట్ లోకి వెళ్లిపోయి వీళ్ళ ట్రెజర్ తో పారిపోతుంది. పాపం వీళ్ళ పరిస్థితి చూస్తే నామి వీళ్ళకి ఇస్తానన్న బాక్స్ లో గోల్డ్ ఉండదు, అదొక ఎంటీ బాక్స్. అండ్ తను వెదర్ ని కూడా క్యాలిక్యులేట్ చేసి ఆ బోట్ పర్ఫెక్ట్ గా మునిగిపోయేలా ప్లాన్ చేసి ఉంటుంది. అందుకే ఈ ముగ్గురు తిరిగి నామిని పట్టుకోలేకపోతారు. సో వాళ్ళు ఇలా మోసపోయారని జోరోకి చెప్తారు. నామి నావిగేషన్ స్కిల్స్ అండ్ తన అక్యురేట్ గా వెదర్ ని క్యాలిక్యులేట్ చేయడం గురించి తెలుసుకున్న జోరో చాలా సర్ప్రైజ్ అవుతాడు. పాపం వీళ్ళ ముగ్గురు పరిస్థితి అయితే దారుణంగా ఉంటుంది. వీళ్ళు నామి చేతిలో ట్రెజర్ పోగొట్టుకున్నారు కాబట్టి వీళ్ళు ఖాళీ చేతులతో కనుక కెప్టెన్ బగ్గీ దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా చంపేస్తాడని భయపడుతూ ఉంటారు. వీళ్ళు భయపడడం చూసిన జోరో ఇంతకీ కెప్టెన్ బగ్గీ అంటే ఎవడో అని అడుగుతాడు. దానికి వాళ్ళ ముగ్గురు బగ్గీ పైరేట్స్ లోనే అందరికంటే భయంకరమైన పైరేట్ అని అండ్ తను డెవిల్ ఫ్రూట్ తిన్నాడు కాబట్టి తనకి డెవిల్ ఫ్రూట్ పవర్స్ కూడా ఉన్నాయని చెప్తారు. జోరో ఖచ్చితంగా వీడెవడో తెలుసుకోవాలి అని అనుకుంటాడు. కట్ చేస్తే సర్కస్ లాగా ఉండే ఒక పెద్ద షిప్ ను మనకి చూపిస్తారు. అది ఒక టౌన్ లో పార్క్ చేయబడి ఉంటుంది అండ్ ఆ టౌన్ పేరు ఆరెంజ్ టౌన్. ఆ టౌన్ లో నామి మ్యాప్ తీసుకొని పరిగెడుతూ ఉంటుంది. తనని పట్టుకోవడానికి కొంతమంది పైరేట్స్ తన వెనకాల పడతారు. యాక్చువల్లీ ఆ మ్యాప్ గ్రాండ్ లైన్ ది అండ్ తన వెనకాల పడుతుంది బగ్గీ పైరేట్స్. ఇది ఇలా జరుగుతూ ఉంటే లూఫీ ఒక బర్డ్ పైన ఆరెంజ్ టౌన్ వైపే రావడం బగ్గీ పైరేట్స్ చూసి తనను ఒక క్యానన్ తో అటాక్ చేస్తారు. దెబ్బకి మనోడు నామికి అండ్ ఆ పైరేట్స్ కి మధ్యలో పడతాడు. అంత పెద్ద క్యానన్ అటాక్ తీసుకున్న లూఫీకి లిటరల్ గా ఏం కాదు. నామి దొరికిందే ఛాన్స్ అని మొత్తానికి మీరు నన్ను కాపాడడానికి వచ్చేసారా బాస్ అని లూఫీతో అని అక్కడి నుండి పారిపోతుంది. ఈ పైరేట్స్ ఏమో నామి ఆల్రెడీ పారిపోయింది కాబట్టి అండ్ తను వెళ్లే ముందు లూఫీని బాస్ అనింది కాబట్టి అరే ఈయన్ని పట్టుకొని పోదాం రా అని వాళ్ళు ముగ్గురు లూఫీని చుట్టుముట్టేస్తారు. వాళ్ళలో ఒకడు లూఫీ హ్యాట్ ని పైకి ఎగరగొడతాడు. అది కింద పడే లోపల లూఫీ వాడిన పడుకోబెడతాడనమాట. నా హ్యాట్ జోలికి మాత్రం రాకండి అని వార్నింగ్ ఇస్తాడు. మిగతా ఇద్దరు లూఫీ మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తారు, బట్ లూఫీ వాళ్ళిద్దరి డిప్ప కూడా పగలగొడతాడనమాట. లూఫీ ఒక్కడే వాళ్ళ ముగ్గురిని చిత్తుగా కొట్టడం నామి చూసి తను లూఫీకి పరిచయం చేసుకుంటుంది. నేను పైరేట్స్ నుండి ట్రెజర్ దొంగలిస్తాను, నువ్వు నాతో పార్ట్నర్ అవుతావా అని లూఫీని అడుగుతుంది. లూఫీ ఏమో ఆ ఆఫర్ ని రిజెక్ట్ చేసి అక్కడి నుండి వెళ్లిపోవడం స్టార్ట్ చేస్తాడు. నామి లూఫీ వెనకాలే ఫాలో అయ్యి ఇంతకీ నీ హ్యాట్ ని ముట్టుకుంటే నీకెందుకు కోపం వచ్చింది అని లూఫీని అడుగుతుంది. దానికి లూఫీ తన హ్యాట్ తనకు ఒక ట్రెజర్ లాంటిది అని చెప్తాడు. ఆ తర్వాత ఆరెంజ్ టౌన్ లో ఒక బార్ రూఫ్ మీద మనకి ఫస్ట్ టైం బగ్గీని చూపిస్తారు. తన గ్రాండ్ లైన్ మ్యాప్ పోయినందుకు బగ్గీ చాలా కోపంగా ఉంటాడు. బగ్గీ ఒక పైరేట్ తో మనం కొన్ని రోజుల్లో గ్రాండ్ లైన్ వెళ్ళబోతున్నాం, ఇప్పుడు ఈ మ్యాప్ ఎక్కడున్నా ఖచ్చితంగా తీసుకొని రా అంటే ఆ పైరేట్ ఓన్లీ రాబర్ నోస్ అని అంటాడు. అంటే ఆ మ్యాప్ ఎక్కడుందో ఓన్లీ దొంగకు మాత్రమే తెలుసు అని అర్థం. రాబర్ నోస్ అనేది పోయి బగ్గీకి రబ్బర్ నోస్ అని వినిపిస్తుంది. నార్మల్ గా బగ్గీ నోస్ అనేది రౌండ్ గా చిన్న బెలూన్ లా ఉంటుంది. అది
రబ్బర్ కాదనమాట, తన ఒరిజినల్ నోసే అలాగుంటుంది. సో ఆ పైరెట్ తనని రబ్బర్ నోస్ అని ఎక్కిరించాడేమో అనుకొని తన డెవిల్ ఫ్రూట్ పవర్స్ తో ఆ పైరెట్ గొంతు పట్టుకొని పైకి లేపి తనని కెనాన్ తో కాల్చి పేల్చేస్తాడు. ఆ తర్వాత తన క్రూమేట్స్ తో ఏదో ఒకటి చేసి గ్రాండ్ లైన్ మ్యాప్ ని అండ్ ఆరెన్ టౌన్ లో ఉండే ప్రతి ఒక్క వాల్యుబుల్ థింగ్ ని తన దగ్గరికి తీసుకొని రావాల్సిందిగా ఆర్డర్స్ పాస్ చేస్తాడు, లేకపోతే చంపేస్తానని చెప్తాడు. ఇంకో పక్క ఒక ఖాళీ ఇంట్లో నామి అండ్ లూఫీ మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ కాన్వర్సేషన్ లో లూఫీ తన క్రూ మెంబర్ అయిన జోరోని పోగొట్టుకున్న విషయం చెప్తాడు. అండ్ లూఫీ ఏమో నామిని బగ్గీ పైరెట్స్ గురించి అడుగుతాడు. యాక్చువల్లీ ఇప్పుడు లూఫీ అండ్ నామి కూర్చొని ఉండే ఇల్లా కాదు, ఆ టౌన్ లో ప్రతి ఒక్క ఇల్లు ఖాళీగానే ఉంటాయి. ఎందుకు అని లూఫీ అడిగితే బగ్గీ పైరెట్స్ వాళ్ళ ఊరికి వచ్చినప్పుడు కొంతమంది చిన్నపిల్లలు బగ్గీ ముక్కు చూసి ఎక్కిరిస్తారు. తన ముక్కును ఎక్కిరిస్తే బగ్గీకి చాలా కోపం వస్తుంది కాబట్టి కోపంలో కెనాన్స్ తో ఆ ఊరిని పగలగొట్టిస్తాడు. దానివల్ల భయంతో ఆ టౌన్ లో ఉండే జనాలందరూ ఆ ఊరిని ఖాళీ చేసి వెళ్లిపోయి ఉంటారు. అండ్ తనకి విచిత్రమైన పవర్స్ ఉండడం వల్ల ఎవరు తనతో ఫైట్ చేయట్లేదని నామి లూఫీకి చెప్తుంది. ఆ తర్వాత లూఫీ నామిని అడుగుతాడు, ఇంతకీ నువ్వెక్కడేం చేస్తున్నావు, ఖాళీగా ఉండే ఇళ్లను దోచుకుంటున్నావా అని. దానికి నామి, నేను నువ్వు అనుకునే దొంగని కాదు, నేను ఓన్లీ పైరెట్స్ దగ్గర మాత్రమే దొంగతనం చేస్తానని చెప్తుంది. నామి లూఫీతో, నువ్వు నన్ను నార్మల్ దొంగలతో కంపేర్ చేయకు, నేను 100 మిలియన్ బెర్రీ సంపాదించి నేను ఒక విలేజ్ ను కొనుక్కోవాలనుకుంటున్నాను అని చెప్తుంది. దానికి లూఫీ, 100 మిలియన్ బెర్రీ అనేది చాలా పెద్ద అమౌంట్, అంత పెద్ద అమౌంట్ నువ్వు సంపాదించాలంటే ఖచ్చితంగా చాలా మంది పైరెట్స్ దగ్గర నువ్వు దొంగతనం చేయాల్సి వస్తుంది అని చెప్తాడు. దానికి నామి, అవసరం లేదు, నా దగ్గర బగ్గీ గ్రాండ్ లైన్ మ్యాప్ ఉంది, ఒక్కసారి నేను గ్రాండ్ లైన్ కి చేరుకున్న తర్వాత అక్కడ పెద్ద పెద్ద పైరెట్స్ దగ్గర దొంగతనం చేసి ఈజీగా మొత్తాన్ని సంపాదించేస్తానని చెప్తుంది. ఆ తర్వాత లూఫీని తనతో పాటు కలవమని అడుగుతుంది. లూఫీ, నీకు నావిగేషన్ తెలుసా అని నామిని అడిగితే నామి, నేను ఒక బెస్ట్ నావిగేటర్ అని చెప్తుంది. ఆ మాటలు విని లూఫీ చాలా ఎక్సైట్ అవుతాడు, ఎందుకంటే వాళ్ళ దగ్గర నావిగేటర్ లేడు కాబట్టి. సో లూఫీ, నేను జోరో కూడా గ్రాండ్ లైన్ కే వెళ్తున్నాం, నువ్వు కూడా మాతో పాటే రా, మా క్రూలో జాయిన్ అవ్వు అని అడుగుతాడు. దానికి నామి, లేదు లేదు, నాకు ఇప్పటిదాకా నువ్వు పైరేట్ అని తెలీదు, అందుకే నిన్ను నాతో కలవమని అడిగాను, మనం ఎప్పటికీ టీమ్ గా అవ్వలేం, సారీ అని చెప్తుంది. ఆ తర్వాత లూఫీని చూసి, నాకు తెలిసి నీ హ్యాట్ లోపల ఉన్న మ్యాప్ తో నువ్వు ట్రెజర్ ని కనుక్కోవడానికి వెళ్తావు కదా అని అడిగితే లూఫీ, నీకు ఆల్రెడీ చెప్పాను నా హ్యాట్ లోపల ఎటువంటి ట్రెజర్ లేదని, నాకు ఈ హ్యాట్ ని ఒక ఫ్రెండ్ ఇచ్చాడు, నాకు ఇది ట్రెజర్ కంటే ఎక్కువ, ఈ హ్యాట్ ని ఎవరైతే ఇచ్చారో వాళ్ళకి నేను గ్రేటెస్ట్ పైరేట్ గా మారతానని ప్రామిస్ చేశాను, అందుకే జాగ్రత్తగా చూసుకుంటున్నాను అని చెప్తాడు. బట్ నామి ఆ మాటలు నమ్మడానికి రెడీగా లేదు, ఎందుకంటే పైరేట్స్ అనే వాళ్ళు మాట మీద నిలబడరు అండ్ వాళ్ళకి ఎటువంటి వాల్యూస్ కూడా ఉండవు. సో నామి లూఫీతో, ఈ ప్రపంచంలో నేను అన్నిటికంటే హేట్ చేసేది ఏదైనా ఉంది అంటే అది ఒక పైరేట్ మాత్రమే, కానీ నాకు డబ్బు అండ్ టాంజరీన్స్ అంటే చాలా ఇష్టం అని చెప్తుంది. లూఫీ దగ్గర ఏమైనా దొంగలిద్దామంటే తన దగ్గర ఎటువంటి ట్రెజర్ లేదు అండ్ వీడు నాకు దేనికైనా పనికొస్తాడా అని తను ఆలోచిస్తూ ఉంటే తనకు ఒక ఐడియా వస్తుంది. సో లూఫీతో తను నామితో పాటు బగ్గీ దగ్గరికి వెళ్తే లూఫీ యొక్క పైరేట్ క్రూలో జాయిన్ అవుతానని కండిషన్ పెడుతుంది. లూఫీ వెంటనే ఒప్పుకుంటాడు. సో నామి అండ్ లూఫీ బగ్గీ దగ్గరికి స్టార్ట్ అవుతారు, కానీ నామి వచ్చేటప్పుడు తనతో పాటు ఒక రోప్ ని తీసుకొచ్చుకుంటుంది. లూఫీ ఇంతకీ ఆ రోప్ ఎందుకు అని అడిగితే నామి, నేను ఎక్కడికి వెళ్ళినా రోప్ ని తీసుకెళ్తాను అని అబద్ధం చెప్తుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరు నడుచుకుంటూ ఆ బార్ దగ్గరికి వెళ్తారు. ఆ బార్ దగ్గరలోకి రాగానే నామి తన దగ్గర ఉన్న రోప్ ని తీసుకొని వెనక నుండి లూఫీని కట్టేసి తనని తీసుకెళ్లి బగ్గీ పైరేట్స్ ముందు వదిలేస్తుంది అండ్ తన దగ్గర ఉన్న గ్రాండ్ లైన్ మ్యాప్ ని బగ్గీకి తిరిగి ఇచ్చేస్తానని చెప్తుంది. నామి మాటలు విన్న బగ్గీ, ఇంత సడన్ గా నీ మనసు ఎందుకు మారింది, ఆ మ్యాప్ ని నాకు మళ్ళీ ఎందుకు తిరిగిస్తున్నావు అని అడుగుతాడు. దానికి నామి, నాకు లూఫీకి గొడవ అయింది, మీ క్రూలో జాయిన్ అవ్వాలనుకుంటున్నాను, అందుకే తీసుకొచ్చాను అని చెప్తుంది. తన మాటలు విని బగ్గీ అయితే షాక్ అవుతాడు. అయినప్పటికీ నామిని తన క్రూలో జాయిన్ చేసుకొని లూఫీని ఒక సెల్ లో లాక్ చేస్తారు. ఇదిలా ఉంటే జోరో అండ్ బగ్గీ పైరేట్స్ కి చెందిన మిగతా ముగ్గురు ఆరెన్ టౌన్ కి చేరుకుంటారు. జోరో వాళ్ళ ముగ్గురిని తనని బగ్గీ దగ్గరికి తీసుకెళ్లమని అడుగుతాడు. ఈ బగ్గీ పైరేట్స్ ఏమో సెలబ్రేషన్ స్టార్ట్ చేసి ఉంటారు. వాళ్ళకి గ్రాండ్ లైన్ మ్యాప్ మళ్ళీ దొరికింది కాబట్టి వాళ్ళతో పాటు నామి కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఈ పిచ్చనా కొడుకులకు తెలియదు ఏంటంటే నామి వీళ్ళని కూడా మోసం చేయడానికి రెడీగా ఉందన్నమాట. అక్కడున్న బగ్గీ పైరేట్స్ అందరూ తాగేసి పడిపోతే అక్కడ నుండి ట్రెజర్ తీసుకొని వెళ్ళిపోవాలి అనేది నామి ప్లాన్. లూఫీ ఏమో ఆ కేజ్ లోపల చాలా బాధగా కూర్చొని ఉంటాడు. తన దగ్గరికి నామి వచ్చి, నువ్వంత చెడ్డ పైరేట్వి కాదనుకుంటా లూఫీ, నా ప్లాన్ ప్రకారం మొత్తం జరిగితే నేను వెళ్ళిపోయే ముందు ఈ సెల్ కి కీస్ నీకు ఇచ్చేసి వెళ్ళిపోతాను అని చెప్తుంది. తను అలా అనగానే బగ్గీ వాళ్ళిద్దరూ ఉన్న చోటుకు వచ్చి లూఫీతో, నీకు దొంగతనం చేయడానికి చాలా చెడ్డ పార్ట్నర్ దొరికినట్టుంది, ఇక్కడితో నీ పని అయిపోయింది, నా గ్రాండ్ లైన్ మ్యాప్ నా దగ్గరే ఉంది, కానీ నా దగ్గర నుండి గ్రాండ్ లైన్ మ్యాప్ నువ్వు దొంగలించినందుకు నువ్వు అనుభవించక తప్పదు అని తన క్రూమేట్స్ ని తన స్పెషల్ క్యానన్ బాల్ ని బయటకు తీయమని చెప్తాడు. ఆ క్యానన్ బాల్ ని పక్కనే ఉన్న ఇళ్ల మీద ప్రయోగిస్తే లిటిల్ గా సగం ఊరు డిస్ట్రాయ్ అయిపోతుంది. ఆ డిస్ట్రక్షన్ చూసి నామి కూడా చాలా షాక్ అవుతుంది. ఆ తర్వాత ఆ క్యానన్ ని లూఫీ వైపు తిప్పి లూఫీని పేల్చేసి తన మీద లాయల్టీ ప్రూవ్ చేయాల్సిందిగా నామిని అడుగుతాడు. నామి భయంతో వణికిపోతుంది. ప్రస్తుతానికి తప్పించుకోవడానికి బగ్గీతో మనం లూఫీ గురించి మర్చిపోయి సెలబ్రేట్ చేసుకోవడం స్టార్ట్ చేద్దామని అంటుంది. కానీ బగ్గీ ఏమో డైవర్ట్ అవ్వడానికి రెడీగా లేడు. కాల్చు అని కోపంగా అంటాడు. తన మాటలు విని చుట్టుపక్కల ఉన్న తన క్రూమేట్స్ అందరూ కాల్చు కాల్చు అని గట్టి గట్టిగా అరవడం స్టార్ట్ చేస్తారు. నామికేమో లూఫీని కాల్చడం ఇష్టం లేదు, కానీ ఇప్పుడు తనని కాల్చకపోతే అందరూ కలిసి నామిని చంపేస్తారు. తను ఈ డైలమాలో ఉండంగా
బగ్గీ నామిని అలా ఊరికే నిల్చొని ఉండకుండా కాల్చు అని ఇంకోసారి గట్టిగా అరుస్తాడు. నామి వణికిపోతూ ఉంటుంది. అది చూసిన లూఫీ, నువ్వు పైరట్స్ తో పెట్టుకునే ముందు చావుకు ప్రిపేర్ అయి ఉండాలి, నువ్వు అలా చేయలేదు అని నామితో అంటాడు. నామి లేట్ చేస్తూ ఉండేసరికి బగ్గీ పైరట్ క్రూలో ఒకడు నామి చేతిలో ఉండే మ్యాచ్ బాక్స్ లాక్కొని ఆ క్యానాన్ని అంటించడానికి ట్రై చేస్తాడు. అలాగే వదిలేస్తే లూఫీని చంపేస్తారేమో అని నామి తన వెపన్ ని బయటకు తీసి ఆ పైరట్ ని తన వెపన్ తో అటాక్ చేస్తుంది. ఆ తర్వాత అక్కడున్న వాళ్ళందరితో, మీ పైరట్స్ నాకు కావాల్సిన వాళ్ళని ఒకరిని తీసుకెళ్లిపోయారు, నాకు పైరట్స్ అంటే ఎప్పటికీ నచ్చరు అండ్ నేను ఒక పైరట్ ని ఎప్పటికీ కాను అని అక్కడున్న వాళ్ళందరి మీద అరుస్తుంది. ఈ లోపలే ఆ క్యానన్ మీద ఉన్న ఫ్యూజ్ అంటుకోవడం స్టార్ట్ చేసి ఉంటుంది. నామి దాన్ని ఆపుదామనుకునే లోపల బగ్గీ పైరట్స్ అందరూ నామి మీద అటాక్ చేయడం స్టార్ట్ చేస్తారు. నామి ఆ పైరట్స్ మీద అటాక్ చేసిన వాళ్ళ అటాక్ నుండి తప్పించుకుంటారు. లూఫీని ఎలాగోలా కాపాడాలని తన వెపన్ ని కింద పాడేసి తన ఒట్టి చేతులతో ఆ ఫ్యూజ్ ని ఆపడానికి ట్రై చేస్తుంది. తన ఫ్యూజ్ ని ఆపడానికి వెనక్కి తిరిగేసరికి బగ్గీ పైరట్స్ నామిని కత్తితో చంపేయడానికి ట్రై చేస్తారు. ఈ లోపలే జోరో అక్కడికి వచ్చి ఆ పైరట్స్ ని కొట్టి నామిని అండ్ లూఫీని ఒకటేసారి సేవ్ చేస్తాడు. లూఫీ గట్టిగా జోరో అనేసరికి అక్కడున్న పైరట్స్ అందరూ ఒక్కసారిగా భయంతో జోరోని చూస్తారు. ఎందుకంటే వాళ్ళందరికీ తెలుసు వాళ్ళ ముందరున్నది ది పైరట్ హంటర్ జోరో. బగ్గీ జోరోని చూడగానే, నువ్వు నన్ను పట్టుకోవడానికి వచ్చావా జోరో అని అడిగితే దానికి జోరో, నేను ఇప్పుడు పైరట్ హంటింగ్ చేయట్లేదు, నాకు నీ మీద ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు అని చెప్తాడు. కానీ బగ్గీ ఆ మాటలు పట్టించుకోకుండా జోరోని చంపితే తన గురించి ఎక్కువ మంది మాట్లాడుకుంటారు అని జోరోతో ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. జోరో బగ్గీని పార్ట్స్ పార్ట్స్ గా కట్ చేస్తాడు. లూఫీ అండ్ నామి షాక్ అవుతారు. బట్ బగ్గీ పైరట్స్ నవ్వుకోవడం స్టార్ట్ చేస్తారు. బగ్గీ ఏమో చనిపోయినట్టు అలా నేల మీద పడుకొని ఉంటాడు. బగ్గీ పైరట్స్ దాన్ని చూసి నవ్వుతూ ఉంటారు. జోరో దాన్ని పట్టించుకోకుండా లూఫీని బయటికి తీసుకొని రావడానికి ట్రై చేస్తాడు. తనున్న సెల్ చాలా తిక్కుగా ఉండడం వల్ల దాన్ని కట్ చేయలేమని అర్థం చేసుకొని ఆ సెల్ యొక్క కీస్ ని సంపాదించాలని డిసైడ్ అవుతాడు. సో వెనక్కి తిరిగి బగ్గీ పైరట్స్ ని కీస్ ఇవ్వాల్సిందిగా కోపంగా అడుగుతాడు. జోరో అలా అడిగిన వెంటనే వెనక నుండి తన పొట్టలో ఎవరో కత్తితో పొడుస్తారు. నామి అండ్ లూఫీ షాక్ అవుతారు. బగ్గీ పైరట్స్ ఇంకా గట్టిగా నవ్వడం స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే పొడిచింది బగ్గీ. బగ్గీ డెవిల్ ఫ్రూట్ పేరు బారా బారా నోమి. ఈ డెవిల్ ఫ్రూట్ తన యూజర్ కి తన బాడీని పార్ట్స్ పార్ట్స్ గా సెపరేట్ చేసుకోగలిగే పవర్ ని ఇస్తుంది. సో బగ్గీ తన హ్యాండ్ ని సెపరేట్ చేసి జోరో మీద అటాక్ చేసి ఉంటాడు. జోరోని వెనక నుండి అటాక్ చేసినందుకు లూఫీకి చాలా ఎక్కువ కోపం వచ్చి బగ్గీని రేపు పెద్ద ముక్కు అని తిడతాడు. మనందరికీ తెలుసు బగ్గీని ఎవరైనా ముక్కు పేరుతో తిడితే తనకు అస్సలు నచ్చదు. సో బగ్గీకి చాలా కోపం వచ్చి తన చేతిని సెపరేట్ చేసి కత్తిని లూఫీ సైడ్ విసురుతాడు. ఆ కత్తిని లూఫీ నోటితో పట్టుకొని దాన్ని విరగ్గొట్టి నిన్ను మాత్రం అస్సలు వదిలిపెట్టను అని బగ్గీకి వార్నింగ్ ఇస్తాడు. ఆ తర్వాత జోరోని అక్కడి నుండి పారిపోమంటాడు. ఫస్ట్ లూఫీ చెప్పింది జోరోకి అర్థం కాకపోయినా వెంటనే అర్థం చేసుకొని క్యానన్ దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్లి దాన్ని ఎత్తి ఆ క్యానన్ ని బగ్గీ వాళ్ళ సైడ్ మార్క్ చేస్తాడు. అండ్ వెంటనే నామిని అంటించమంటాడు. నామి అంటించేసరికి బగ్గీ అండ్ మిగతా పైరట్స్ అందరూ పేలిపోతారు. సో దొరికిందే ఛాన్స్ అక్కడ నుండి వెళ్లిపోవాలని ఆ కేజ్ ను ఓపెన్ చేసే దారి తెలియక జోరో ఆ కేజ్ మొత్తాన్ని ఎత్తి తన భుజం మీద పెట్టుకుంటాడు. రేను మనిషా మానవ మృగానివా అని నామి షాక్ అవుతుంది. అండ్ అక్కడున్న డస్ట్ అంతా క్లియర్ అయ్యే టైం కి నామి, లూఫీ అండ్ జోరో అక్కడ నుండి వెళ్లిపోతారు. అండ్ ఒక రూఫ్ టాప్ మీద వెళ్లి కూర్చుంటారు. ఆ ప్లేస్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ గురించి ఆలోచిస్తూ. ఇంకో పక్క బగ్గీ పైరట్స్ క్యానన్ బ్లాస్ట్ నుండి తప్పించుకొని ఉంటారు. వాళ్ళు ముగ్గురు ఇంతసేపు తనతో ఆడుకున్నందుకు బగ్గీకి చాలా కోపం వస్తుంది. వీళ్ళతో ఒక అనిమల్ లాగా బిహేవ్ చేసి వాళ్ళకి ఒక గుణపాఠం నేర్పించాలి అనుకుంటాడు. సో బగ్గీ తన వైస్ కెప్టెన్ అయిన బీస్ట్ ట్రైనర్ మోజీని పిలుస్తాడు. తన ఒక లయన్ మీద రైడ్ చేస్తాడనమాట. తనని పిలిచేసరికి మోజో సిచ్యువేషన్ అర్థం చేసుకొని బగ్గీకి జోరో తలని గిఫ్ట్ గా ఇస్తానని బగ్గీకి ప్రామిస్ చేసి జోరోని వెతకడానికి బయలుదేరతాడు. ఇంకో పక్క జోరో తన కడుపులో స్టాబ్ తోనే రక్తం కారుతూ ఉన్న మొత్తం కేజ్ తో లూఫీని దూరంగా తీసుకెళ్లడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఎంత చేసినా ఆ కేజ్ ను ఓపెన్ చేయడానికి వాళ్ళకి వేరే దారి కనిపించదు. జోరో ఇంకాస్త దూరం వెళ్లిన తర్వాత తన బాడీలోంటి చాలా బ్లడ్ పోవడం వల్ల నిల్చొనున్న చోటే పడిపోతాడు. అండ్ జోరో కరెక్ట్ గా ఎక్కడ పడిపోయాడు అక్కడే తనకు ఒక కుక్క కనిపిస్తుంది. లూఫీ ఆ కుక్కను చూసి అది నిజమైందా కాదా అని డౌట్ పడతాడు. ఎందుకంటే అది అస్సలు కదలకుండా ఒకటే చోట కూర్చొని ఉంటుంది. లూఫీ కొంచెం తేట్ ఎక్కువ. సో సైలెంట్ గా ఉండడు కాబట్టి ఆ కుక్క రియలా కాదా అని టెస్ట్ చేయడానికి దాని కంట్లో వేలు పెడతాడు. దెబ్బకి ఆ కుక్క అండ్ లూఫీ ఫైట్ చేసుకుంటూ ఉంటారు. జోరో ఏమో లూఫీ దాంతో ఆడుకోవడం మానేరా అని తిడతాడు. ఆ తర్వాత ఇద్దరు ఎక్కడున్న వాళ్ళు అక్కడే పడిపోతారు. కాసేపటి తర్వాత నామి వాళ్ళ దగ్గరకు వస్తుంది. వచ్చి వాళ్ళిద్దరితో, మీరు మాత్రం అందరికి లెక్చర్లు చెప్తారు, మీకు ఇంతకంటే గొప్ప ప్లేస్ దొరకలేదా దాక్కోవడానికి అని వాళ్ళిద్దరిని అడుగుతుంది. నామి మాటలు వినగానే జోరో అండ్ లూఫీ ఇద్దరు కలిసి ఒకేసారి నావిగేటర్ అని పిలుస్తారు. దానికి నామి, నేను మీ నావిగేటర్ గా మారడానికి ఒప్పుకోలేదు అని అంటుంది. నామి ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వీళ్ళిద్దరూ నామినే నావిగేటర్ అని ఫిక్స్ అయిపోయారనమాట. నామి తనని కాపాడినందుకు వాళ్ళిద్దరికి థ్యాంక్స్ చెప్పి బగ్గీ పైరట్స్ దగ్గర లూఫీని బంధించిన కేజ్ కి కీని తీసుకొని వచ్చి ఉంటుంది. దాన్ని యూజ్ చేయమని కింద పడేసేసరికి ఆ కీని పక్కనే ఉన్న కుక్క తినేస్తుంది. అక్కడున్న వాళ్ళ ముగ్గురు షాక్ అయ్యి లూఫీ కోపంగా ఆ కుక్కని కీ పడేయమని పీక పట్టుకుని ఊపుతాడు. లూఫీ అలా చేస్తూ ఉంటే ఆరెంజ్ టౌన్ కి మేయర్ అయిన బూడుల్ అక్కడికి వస్తాడు. లూఫీ ఆ కుక్కని అలా పట్టుకొని ఉండడం చూసి లూఫీ అండ్ మిగతా వాళ్ళు ఆ కుక్కని ఏడిపిస్తున్నారేమో అనుకొని, ఇంతకీ మీ ముగ్గురు ఎవరు, ఎందుకని షూషుని ఏడిపిస్తున్నారు
ఎక్కడున్నారు అని అరుస్తాడు. ఆ కుక్క పేరు షూషు అనమాట. అక్కడున్న వాళ్ళ ముగ్గురు బూడుల్ కి సిచ్యువేషన్ అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో బూడుల్ కి అర్థమైన తర్వాత జోరోకి ట్రీట్మెంట్ ఇచ్చి తన ఇంట్లోనే పడుకోబెట్టుకుంటాడు. ఆ తర్వాత లూఫీ బూడుల్ ని ఈ టౌన్ అనేది ఇంత ఖాళీగా ఉంటే ఈ కుక్క మాత్రం ఎందుకు ఇక్కడ కాపలా కాస్తుంది అని అడుగుతాడు. దానికి బూడుల్ 10 ఏళ్ల క్రితం నా ఫ్రెండ్ ఈ షాప్ ను ఓపెన్ చేశాడు అండ్ అప్పటి నుంచి ఈ షాప్ కి కాపలాగా షూషునే ఉండేది. నా ఫ్రెండ్ వెళ్లే ముందు షూషుని ఈ స్టోర్ ని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి వెళ్ళిపోయాడు. అండ్ షూషు అప్పటి నుంచి ఈ స్టోర్ ని పైరేట్స్ నుండి జనాల నుండి కాపాడుతూ వస్తుంది. షూషు బాడీ మీద ఉన్న గాయాలన్నీ అలా వచ్చినవే అని మేయర్ చెప్తాడు. తన మాటలు విని నామికి డౌట్ వచ్చి ఇంతకీ మీ ఫ్రెండ్ ఎక్కడికి వెళ్ళాడు, ఈ టౌన్ లో ఉన్న మిగతా వాళ్ళలాగా ఎక్కడైనా దాక్కున్నాడా అని అడుగుతుంది. దానికి మేయర్ నా ఫ్రెండ్ ఇప్పుడు బ్రతికిలేడు, చనిపోయి దగ్గర దగ్గర 3 months అవుతుంది. ఈ మ్యాటర్ షూషుక్ కూడా తెలుసు, కానీ నా ఫ్రెండ్ పెట్టిన ఈ షాప్ షూషుకి చాలా వాల్యుబుల్. సో తను చనిపోయినప్పటికీ షూషు ఇక్కడ కాపలా కాస్తూనే ఉంది. నేను షూషుని తీసుకెళ్లి నాతో పెట్టుకున్నప్పటికీ మళ్ళీ అది ఈ షాప్ ముందుకే వచ్చి కాపలా కాసేది. కావాలంటే ఆకలితో చచ్చిపోతుంది గాని ఈ షాప్ ని కాపలా కాయడం మాత్రం ఆపదు అని మేయర్ నామితో చెప్తాడు. సో వీళ్ళిద్దరు కాన్వర్సేషన్ జరుగుతూ ఉంటే సడన్ గా వాళ్ళకు ఒక గర్జన వినిపిస్తుంది. అది సింహం గర్జన అన్నమాట. ఆ గర్జన వినగానే అది మోజీ ద లయన్ టేమర్ అని మేయర్ నామితో చెప్తాడు. దెబ్బకి లూఫీని అండ్ షూషుని అక్కడే వదిలేసి వాళ్ళిద్దరూ పారిపోతారు. ఆ తర్వాత మోజీ లూఫీ దగ్గరకు వచ్చి జోరో ఎక్కడికెళ్లాడో చెప్పు అని అడుగుతాడు. లూఫీ చెప్పకపోయేసరికి మోజీ తన లయన్ తో అటాక్ చేయించి ఆ మొత్తం కేజ్ ని డిస్ట్రాయ్ చేస్తాడు. ఆ తర్వాత లూఫీని అటాక్ చేస్తే లూఫీ ఒక ఇల్లు డిస్ట్రాయ్ ని చేసుకొని మరీ అవతల సైడ్ కి వెళ్ళిపోతాడు. మోజీ లూఫీ ఖచ్చితంగా చనిపోయి ఉంటాడు అనుకుంటాడు. బట్ హౌస్ కి ఆపోజిట్ సైడ్ లో ఉన్న లూఫీకి ఏమై ఉండదు. సో లూఫీ ఇప్పుడు ఆ కేజ్ నుండి బయటకు వచ్చేసాడు కాబట్టి బగ్గీ పైరట్స్ ని ఓడించి నామిని ఎలాగైనా తన నావిగేటర్ గా చేసుకోవాలి అని డిసైడ్ అవుతాడు. ఇంకో పక్క లూఫీని కొట్టేసిన తర్వాత మోజీకి షూషు కనిపిస్తుంది. షూషు ఆ లయన్ కి భయపడకుండా అక్కడే కోపంగా నిల్చొని చూస్తూ ఉండేసరికి ఆ లయన్ కి కోపం వచ్చి షూషుని అటాక్ చేస్తుంది. ఆ తర్వాత లూఫీ ఆ స్ట్రీట్ ముందుకు వచ్చి చూసేసరికి షూషు ఏ స్టోర్ నైతే కాపలా కాస్తుందో ఆ స్టోర్ ని మోజీ తగలబెట్టేస్తుంటాడు. పాపం షూషు ఏడుస్తూ ఆ స్టోర్ ముందర కూర్చొని ఉంటుంది. ఈ సీన్ ని చూసిన లూఫీకి లిటరల్ గా గుండె పగిలిపోతుంది. సో లూఫీ ఖచ్చితంగా మోజీని వేసేయాలి అని డిసైడ్ అవుతాడు. మోజీ ఆరెంజ్ స్టోన్ స్ట్రీట్స్ లో నడుస్తూ ఉంటే లూఫీ వాళ్ళకి ఎదురెళ్తాడు. ఖచ్చితంగా చనిపోయి ఉంటాడు అనుకున్న లూఫీ తన ముందర మళ్ళీ కనిపించేసరికి మోజీ కోపంగా తన లయన్ ని లూఫీని చంపేయమని తన మీదకు పంపిస్తాడు. లూఫీ ఏమో తన హ్యాండ్స్ ని ఒకదాంతో ఒకటి ట్విస్ట్ చేసి లయన్ తన దగ్గరికి రాగానే దాన్ని పట్టుకొని హెలికాప్టర్ లాగా తిప్పి నేల మీదకి గట్టిగా ఒక స్మాక్ కొడతాడు. దెబ్బగా లయన్ అన్కాన్షియస్ అయిపోతుంది. తన ముందరే తన లయన్ ని లేపేసిన లూఫీని చూసి మోజీ వణికిపోతాడు. మోజీ లూఫీని నేను కావాలంటే సారీ చెప్తాను, నన్ను మాత్రం ఏం చేయకు వదిలేయమని అంటాడు. కానీ లూఫీ నిన్ను వదిలేసే స్టేజ్ ని నువ్వు ఎప్పుడో దాటిపోయావు, నువ్వు ఇప్పుడు సారీ చెప్తే షూషు ఎంతో ప్రేమగా కాపాడుకుంటున్నా ఆ స్టోర్ తిరిగి రాదు అని చెప్పి కోపంగా తన ఆర్మ్ ని స్ట్రెచ్ చేసి మోజీ కాలర్ పట్టుకొని తన వైపు లాక్కొని గట్టిగా రైట్ హ్యాండ్ తో పంచ్ చేస్తాడు. ఒకే దెబ్బకి మోజీని లేపేస్తాడు. ఆ తర్వాత స్టోర్ అంతా కాలిపోయి ఉండడం చూసిన నామి లూఫీని చూస్తూ మీ పైరట్స్ అందరూ ఇంతేనా, నువ్వు కూడా ఒక పైరట్ వే, నువ్వు ఒక క్రూ ని బిల్డ్ చేసి ఇంకో టౌన్ ని డిస్ట్రాయ్ చేసే లోపలే నేను నిన్ను చంపేస్తాను అని లూఫీని కొట్టడానికి వెళ్తుంది. బట్ బూడుల్ నామిని ఆపుతాడు. ఈ గ్యాప్ లో లూఫీ ఆ పెట్ స్టోర్ మొత్తం కాలిపోయినా అందులో మిగిలిన ఒక్క బాక్స్ ని తీసుకెళ్లి షూషుకి ఇస్తాడు. షూషు ఆ గిఫ్ట్ ని యాక్సెప్ట్ చేసి లూఫీకి థ్యాంక్ యూ చెప్పినట్టు ఎక్స్ప్రెషన్ పెడుతుంది. దాన్ని చూసిన నామి నేను కూడా నేను మిగతా పైరట్స్ లాగే అనుకున్నాను అని చెప్పి తనని క్షమించమని అడుగుతుంది. నామి ఆల్రెడీ పైరట్స్ వల్ల ఒకరిని పోగొట్టుకుంది కాబట్టి తన కోపాన్ని అర్థం చేసుకోగలుగుతాడు. లూఫీ అండ్ షూషు ధైర్యాన్ని చూసిన మేయర్ బూడుల్ తను కూడా ఏదో ఒకటి చేసి తన టౌన్ ని కాపాడుకోవాలని డిసైడ్ అవుతాడు. నామి బూడుల్ చెప్పింది విని తనకేమన్నా అవుతుందేమో అని మీరు తొందరపడకండి అని చెప్తుంది. బట్ మేయర్ బూడుల్ ఆ టౌన్ ని వాళ్ళు 40 సంవత్సరాలు కష్టపడి కట్టుకున్నారని ఒక మేయర్ గా తన ఆ ప్లేస్ ని కాపాడుకోలేకపోతే తనని తను క్షమించుకోలేడు అని చెప్పి బగ్గీ పైరట్స్ తో ఫైట్ చేయడానికి రెడీ అవుతాడు. మేయర్ ఆ మాట అంటాడో లేదో బగ్గీ పైరట్స్ ఒక క్యానన్ బాల్ ని యూజ్ చేసి లూఫీ వాళ్ళ పక్కనున్న ఇళ్ళని ఒకటే దెబ్బతో లేపేస్తారు. అదే ఇంటి లోపల జోరో పడుకొని ఉంటాడు. సో జోరోకి ఏమైనా అయిందేమో అని లూఫీ గట్టిగా అరిచే లోపలే జోరో బయటకు వస్తాడు. జోరోకి ఏమై ఉండదు. తన ముందరే వాళ్ళు 40 years కష్టపడి కట్టుకున్న ఇళ్ళని బగ్గీ అండ్ పైరట్స్ డిస్ట్రాయ్ చేస్తుంటే మేయర్ బూడుల్ తట్టుకోలేక బగ్గీ పైరట్స్ ని అటాక్ చేయడానికి పరిగెడతాడు. బట్ నామి ఆపి ఇలా రెక్లెస్ గా ఫైట్ చేయడానికి వెళ్తే ఖచ్చితంగా తన ప్రాణాలు పోతాయని చెప్పి తనను ఆపుతుంది. అయినప్పటికీ బూడుల్ వెండు ఆ బగ్గీ పైరట్స్ ఎక్కడున్నారో వెతుక్కుంటూ వెళ్తాడు. అలాగే వదిలేస్తే బూడుల్ చనిపోతాడు కాబట్టి లూఫీ జోరో కూడా మేయర్ బూడుల్ తో కలిపి ఫైట్ చేయాలని డిసైడ్ అవుతారు. లూఫీ వెళ్లే ముందర నామిని తన పైరట్ క్రూలో జాయిన్ అవ్వమని అడుగుతాడు. బట్ నామి రిజెక్ట్ చేస్తుంది. కానీ ప్రస్తుతానికి తనతో కలిపి ఫైట్ చేయడానికి తను యాక్సెప్ట్ చేస్తుంది. ఈ లోపలే మేయర్ బూడుల్ బగ్గీ వాళ్ళు ఉన్న ప్లేస్ కి వెళ్లి బగ్గీని బయటికి రమ్మని తనతో ఫైట్ చేయమని అడుగుతాడు. బూడుల్ అలా అడిగేసరికి బగ్గీ సెకండ్ క్రూమేట్ అయిన కాబాజీ మేయర్ తో ఫైట్ చేయడానికి రెడీ అవుతాడు. బట్ బగ్గీ తనని ఆపి ఇది నాకు ఆ ముసలోడికి మధ్యలో ఫైట్, మా మధ్యలో ఎవరు రాకండి అని చెప్తాడు. ఈ లోపలే బగ్గీ తన పవర్స్ ని యూజ్ చేసి తన హ్యాండ్ ని యూజ్ చేసి మేయర్ గొంతుని గట్టిగా నలిపేస్తూ ఉంటాడు. ఆ మేయర్ ని బగ్గీ పూర్తిగా చంపేస్తాడు అనుకునే
అనే లోపలే లూఫీ బగ్గీ చేతిలో నుండి మేయర్ ని విడిపిస్తాడు. నామి అండ్ జోరో కూడా లూఫీ వెనకాలే ఉంటారు. లూఫీ మేయర్ ని కాపాడాడో లేదో మళ్ళీ లేచి బగ్గీతో ఫైట్ చేయడానికి రెడీ అవుతాడు. ఆ ముసలాడు అలా అడ్డం వస్తుంటే కష్టం కాబట్టి వాళ్ళ ఫైట్ మధ్యలోకి రాకుండా లూఫీ మేయర్ ని అక్కడే పడుకోబెడతాడు. ఆ తర్వాత లూఫీ బగ్గీని చూస్తూ రే పెద్ద ముక్కు అని గట్టిగా ఎక్కిరిస్తాడు. బగ్గీకి కోపం వచ్చి లూఫీని ఒక్క దెబ్బతో చంపేయాలి అని తన మీద బగ్గీ బాల్ ని ప్రయోగిస్తాడు. లూఫీ ఏమో తన బాడీ రబ్బర్ కాబట్టి తన బాడీలోకి గాలిని తీసుకొని తనకు బెలూన్ లా మారి ఎంత ఫాస్ట్ గా అయితే బగ్గీ బాల్ వాళ్ళ సైడ్ వచ్చిందో అంతే ఫాస్ట్ గా ఆ బాల్ ని బగ్గీ వాళ్ళ సైడ్ బౌన్స్ చేస్తాడు. దెబ్బకి బగ్గీ పైరట్స్ ఉన్న రూఫ్ అంతా ఎగిరిపోతుంది. ఆ దుమ్ములో ఉంటే సడన్ గా కాబాజీ లూఫీని అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు. బట్ ఆ అటాక్ ని జోరో ఆపేస్తాడు అనమాట. ఆ తర్వాత కాబాజీని తనతో 1-on-1 ఫైట్ చేయమని ఛాలెంజ్ చేస్తాడు. కాబాజీ ఆ ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేసి జోరోతో ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అండ్ సడన్ గా ఫైట్ చేస్తూ నోట్లో నుండి ఫైర్ ని జోరో మీద ఊదుతాడు. జోరో కళ్ళు మూసుకునేసరికి కాబాజీ తన కాలితో ఎక్కడైతే జోరోకి గాయమైందో అక్కడ గట్టిగా తంతాడు. జోరో పెయిన్ ని ఫీల్ అవుతాడు. అయినప్పటికీ వెంటనే తిరిగి లేచి కాబాజీ తన వూండ్ మీద టార్గెట్ చేస్తున్నాడు కాబట్టి తన కత్తి తీసుకొని ఆ వూండ్ ని ఇంకా పెద్దగా చేసి ఒక స్వార్ట్స్మెన్ గాయాలకి ఎప్పుడు భయపడ్డు అని అంటాడు. జోరో అలా చేయడం చూసి అక్కడున్న వాళ్ళందరూ షాక్ అవుతారు. వీళ్ళు ఫైట్ చేస్తూ ఉండగా నామి అక్కడ నుండి వెళ్లిపోతుంది. బగ్గీ యొక్క ట్రెజర్ ని దొంగతనం చేయడానికి. ఇంకో పక్క కాబాజీ తన యూనిసైకిల్ తో చాలా హైట్ కి ఎగిరి తన కత్తితో జోరోని ఒకటే దెబ్బకి లేపేయాలి అనుకుంటాడు. జోరో పక్కకు కదలకుండా బగ్గీ తన చేత్తో జోరోని అలా గట్టిగా పట్టుకోవడానికి ట్రై చేస్తాడు. బట్ ఈ లోపలే లూఫీ దాన్ని ఆపేస్తాడు. జోరో కాబాజీ అటాక్ నుండి తప్పించుకొని కాబాజీ చేస్తున్న ట్రిక్స్ ని అలా చూస్తూ ఉండకుండా ఖచ్చితంగా ఫినిష్ చేసేయాలి అని తన మీద ఓనిగిరి అనే టెక్నిక్ ని యూజ్ చేస్తాడు. దెబ్బకి కాబాజీ కింద పడతాడు అండ్ జోరో ఈ ఫైట్ లో విన్ అవుతాడు. కాబాజీ పడిపోగానే చాలా బ్లడ్ పోవడం వల్ల జోరో కూడా పడిపోతాడు. జోరో పడిపోయినప్పటికీ లూఫీ జోరోని చూస్తూ నువ్వేం టెన్షన్ పడకు, నువ్వు పడుకో, ఇక్కడ నుండి నేను చూసుకుంటా అని చెప్పి బగ్గీతో డైరెక్ట్ గా ఫైట్ లోకి దిగుతాడు. లూఫీ బగ్గీని గ్రాండ్ లైన్ మ్యాప్ కావాలి అని అడుగుతాడు. దానికి బగ్గీ నీకెందుకు అని అడిగితే నేను కింగ్ ఆఫ్ పైరట్స్ ని కావాలనుకుంటున్నాను అని లూఫీ చెప్తాడు. బగ్గీ ఎందుకో డీలా పడతాడు. ఆ తర్వాత లూఫీ హ్యాట్ ని చూసి నీ హ్యాట్ ని చూస్తుంటే నాకు రెడ్ హెయిర్ తో ఒకడు గుర్తొస్తున్నాడు అని చెప్తాడు. బగ్గీ రెడ్ హెయిర్ అనేసరికి లూఫీకి క్యూరియాసిటీ పెరిగిపోతుంది. సో బగ్గీతో రెడ్ హెయిరా అంటే నువ్వు షాంక్స్ గురించి మాట్లాడుతున్నావు, నీకు షాంక్స్ ఎలా తెలుసు అని అడుగుతాడు. లూఫీ షాంక్స్ అనేసరికి బగ్గీకి లూఫీ దగ్గర ఉన్న హ్యాట్ ఖచ్చితంగా షాంక్స్ దే అని అర్థం అయిపోతుంది. లూఫీ బగ్గీని షాంక్స్ ఎక్కడున్నాడు అని అడుగుతాడు. దానికి బగ్గీ నీకు షాంక్స్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే నాతో ఫైట్ చేసి నన్ను ఓడించి తెలుసుకో అని చెప్తాడు. బగ్గీ షాంక్స్ పేరు తీసేసరికి లూఫీ అగ్గిలో పెట్రోల్ పోసినంత పని అయింది. లూఫీ ఇంకా సీరియస్ గా ఫైట్ చేయడానికి రెడీ అవుతాడు. బగ్గీ తన హ్యాండ్స్ ని సెపరేట్ చేసి కత్తులతో లూఫీ మీద అటాక్ చేస్తాడు. లూఫీ గాల్లోకి ఎగిరి తప్పించుకుంటాడు. ఇప్పుడు లూఫీ గాల్లో ఉన్నాడు కాబట్టి తను పక్కకి తప్పించుకోలేడు అని బగ్గీ తన మీద మళ్ళీ అటాక్ చేస్తాడు. లూఫీ పక్కనే ఉన్న ఒక పోల్ ని పట్టుకొని ఆ అటాక్ నుండి తప్పించుకొని బగ్గీ మీద పిస్టల్ అటాక్ ని యూజ్ చేయడానికి ట్రై చేస్తాడు. బట్ బగ్గీ తన బాడీ పార్ట్స్ ని సెపరేట్ చేసి తప్పించుకుంటాడు. నామి ఏమో బగ్గీ ట్రెజర్ ని దొంగతనం చేసి లూఫీ అండ్ బగ్గీ ఫైట్ ని దొంగగా చూస్తూ ఉంటుంది. బగ్గీ 3 నైఫ్స్ ని తన చేతిలో ఉంచుకొని లూఫీ మీదకి విసురుతాడు. బట్ లూఫీ తన చేతిని పట్టేసుకుంటాడనమాట. బగ్గీ తన చేతిని మళ్ళీ 2 పార్ట్స్ గా చేసి ఆ నైఫ్స్ తో లూఫీ ఫేస్ ని కట్ చేసి తన స్ట్రా హ్యాట్ కి డ్యామేజ్ అయ్యేలా చేస్తాడు. లూఫీ ఫేస్ అంతా చాలా కోపంగా మారిపోతుంది. బగ్గీ ఏమో లూఫీ ఫేస్ కి గాయమైనందుకు కోపడుతున్నాడు అనుకుంటాడు. బట్ లూఫీ తన హ్యాట్ కి చిన్న గాయం అవడం వల్ల ఇలా కోపంగా మారిపోయాడు. లూఫీకి ఆ హ్యాట్ డ్యామేజ్ అవడం వల్ల కోపం వచ్చిందని తెలుసుకొని తనని ఇంకా ప్రొవోక్ చేయాలని తన 3 నైఫ్స్ తో లూఫీ హ్యాట్ ని ఇంకా దారుణంగా డ్యామేజ్ చేస్తాడు. దెబ్బకి లూఫీకి ఆ హ్యాట్ ని తనకి షాంక్స్ ఇవ్వడం అండ్ దాన్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్పడం గుర్తొస్తాయి. బగ్గీ ఆ హ్యాట్ ని డ్యామేజ్ చేసి కూడా ఆగడు. తను అండ్ షాంక్స్ ఒకటే షిప్ లో పైరట్స్ గా వర్క్ చేశామని చెప్పి లూఫీ హ్యాట్ మీద ఉమ్మేస్తాడు. బగ్గీ అలా చేయగానే లూఫీ ఫాస్ట్ గా పరిగెట్టుకుంటూ వెళ్లి బగ్గీని పొట్టలో తంతాడు. దెబ్బకి బగ్గీకి కోపం వచ్చి షాంక్స్ నా చేతుల్లో నుండి పెద్ద ట్రెజర్ ని దొంగలించాడు అని అరుస్తాడు. ఆ తర్వాత మనకి ఏం జరిగిందో ఒక ఫ్లాష్ బ్యాక్ లాగా చెప్తారనమాట. బగ్గీ అండ్ షాంక్స్ చిన్నగా ఉన్నప్పుడు ఒక పైరట్ షిప్ లో కలిసి వర్క్ చేసేవాళ్ళు. వీళ్ళు వేరే పైరట్ షిప్ తో ఫైట్ చేసినప్పుడు బగ్గీకి ఒక ట్రెజర్ మ్యాప్ దొరుకుతుంది. ఆ మ్యాప్ లోపల ఒక పెద్ద సంపదకి దారి ఉంటుంది అనమాట. సో బగ్గీ దాన్ని ఎవరికి తెలియకుండా ఎప్పటికైనా తనే దాన్ని పొందాలి అని ఎవరికి తెలియకుండా దాచిపెట్టేస్తాడు. అదే రోజు నైట్ వేరే షిప్ మీద గెలిచినందుకు ఆ షిప్ లోపల పార్టీ జరుగుతూ ఉంటుంది. బగ్గీ ఒక్కడే కూర్చొని ఉండడం చూసిన షాంక్స్ తనని పార్టీలో జాయిన్ అవ్వమని పిలిచి తనకు ఒక డెవిల్ ఫ్రూట్ దొరికిందని దాని వాల్యూ దగ్గర 100 బిలియన్ బెర్రీస్ ఉంటుందని చెప్తాడు. సో బగ్గీ కకృతి పడి ఆ డెవిల్ ఫ్రూట్ లాంటిదే ఇంకో డెవిల్ ఫ్రూట్ రెడీ చేసి అందరి ముందు ఫేక్ డెవిల్ ఫ్రూట్ ని తినేస్తాడు. ఆ తర్వాత రియల్ డెవిల్ ఫ్రూట్ ని అండ్ తనకు దొరికిన మ్యాప్ ని యూజ్ చేసి డబ్బు మొత్తాన్ని తనే కొట్టేయాలి అనుకుంటాడు. అండ్ అదే రోజు నైట్ ఆ షిప్ లో అంటే పారిపోదాం అనుకుంటాడు. కానీ కరెక్ట్ గా అదే టైంలో షాంక్స్ బగ్గీని చూసేస్తాడు. తన చేతిలో ఉన్న డెవిల్ ఫ్రూట్ ని షాంక్స్ చూస్తే దొరికిపోతాడు కాబట్టి భయంతో రియల్ ఫ్రూట్ ని నోట్లో పెట్టుకొని మ్యాప్ ని షర్ట్ లో దాచిపెట్టుకుంటాడు. షాంక్స్ వెళ్లిపోయేదాకా మేనేజ్ చేసిన బగ్గీ మళ్ళీ సడన్ గా షాంక్స్ వచ్చేసరికి ఆ డెవిల్ ఫ్రూట్ ని మింగేస్తాడు. దెబ్బకి బగ్గీకి కళ్ళు తిరగడం స్టార్ట్ అవుతాయి. తన షర్ట్ లోపల ఉండే
ఉన్న మ్యాప్ బయటకు వచ్చి నీళ్ళల్లో పడిపోతుంది. దాన్ని తీసుకొని రావడానికి బగ్గీ నీళ్ళల్లో దూకేస్తాడు. మిగతా వాళ్ళందరూ బగ్గీ ఎందుకు పైకి రాలేదా అని ఆలోచిస్తూ ఉంటారు. బట్ షాంక్స్ కి డౌట్ వచ్చి నీళ్ళల్లో దూకి బగ్గీని కాపాడతాడనమాట. సో ఆ రోజు నుండి తన ప్లాన్ ని పాడు చేసినందుకు బగ్గీకి షాంక్స్ అంటే అస్సలు నచ్చదు. లూఫీ తన స్టోరీ అంతా విని షాంక్స్ బగ్గీని సేవ్ చేశాడని అర్థం చేసుకుంటాడు. బట్ బగ్గీ ఒప్పుకోడనమాట. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే నామీ ట్రెజర్ తో తప్పించుకోవడం బగ్గీ చూసేస్తాడు. సో బగ్గీ నామీని అటాక్ చేయడానికి వెళ్తాడు. బగ్గీ నామీని అటాక్ చేసే లోపలే లూఫీ తన కాల్ని ఎక్స్టెండ్ చేసి బగ్గీ తలని సపరేట్ చేసేస్తాడు. అండ్ బగ్గీ లోపల ఉన్న గ్రాండ్ లైన్ మ్యాప్ ను కూడా సొంతం చేసుకుంటాడు. బగ్గీ లూఫీని అటాక్ చేద్దాం అనుకునే లోపలే నామీ బగ్గీ పార్ట్స్ అన్నిటిని కలెక్ట్ చేసి ఒక తాడుతో కట్టేస్తుంది. దెబ్బకి బగ్గీ ఒక మురుగు చేయబోతాడనమాట. లూఫీ దొరికిందే ఛాన్స్ అని బజూకా అనే టెక్నిక్ ని యూజ్ చేసి బగ్గీని దూరంగా గాల్లోకి పంపించేస్తాడు. అండ్ ఇక్కడతో వీళ్ళ ఫైట్ ఎండ్ అవుతుంది. లూఫీ చేతిలో గ్రాండ్ లైన్ మ్యాప్ ఉంది అండ్ నామీ దగ్గర ట్రెజర్ ఉంది. సో తను టెంపరీగా లూఫీతో అండ్ జోరోతో వర్క్ చేయడానికి రెడీ అవుతుంది. లూఫీ చిరిగిపోయిన తన హ్యాట్ ని అలాగే తీసుకొని జోరోని నిద్ర లేపి తనకి జరిగిందంతా చెప్తాడు. బట్ జోరోకి అయిన గాయం వల్ల తను పాపం కదలలేకపోతూ ఉంటాడనమాట. ఈ లోపలే ఆరెంజ్ టౌన్ లో ఉన్న వాళ్ళు అక్కడికి వచ్చేస్తారు. అక్కడికి వచ్చి మేయర్ స్పృహలో లేకపోవడం చూసి తనకేం జరిగింది అని అడిగితే లూఫీ నేనే కొట్టానని చెప్తాడు. వాళ్ళ మేయర్ ని అలా కొట్టారని తెలుసుకున్న ఆరెంజ్ టౌన్ ప్రజలు మొత్తం లూఫీనే చేశాడనుకొని వాళ్ళ ముగ్గురిని తరమడం స్టార్ట్ చేస్తారు. లూఫీ వాళ్ళు కూడా కామెడీగా నవ్వుకుంటూ పారిపోతారనమాట. ఆరెంజ్ టౌన్ వాళ్ళు లూఫీ వాళ్ళ మీద అటాక్ చేస్తుంటే షూషు ఆరెంజ్ టౌన్ వాళ్ళ మీద తిరగబడి లూఫీ వాళ్ళని తప్పించుకునేలా చేస్తుంది. లూఫీ, జోరో అండ్ నామి రెండు బోట్స్ లో వాళ్ళ జర్నీని స్టార్ట్ చేస్తారు. వాళ్ళు పోర్ట్ లో నుండి బయలుదేరే ముందే మేయర్ పరిగెట్టుకుంటూ వచ్చి వాళ్ళు చేసింది ఎప్పటికీ మర్చిపోనని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ థ్యాంక్ యూ చెప్తాడు. సగం సముద్రంలోకి వచ్చిన తర్వాత లూఫీ వాళ్ళ దగ్గర ఉన్న 2 ట్రెజర్ బ్యాగ్స్ లో ఒక బ్యాగ్ ని విలేజ్ ని మళ్ళీ తిరిగి కట్టుకోవడానికి ఇచ్చేసాడని తెలిసి నామి లూఫీని పిచ్చ కొట్టుడు కొడుతుంది. ఆ తర్వాత లూఫీని ఇంకోసారి అలా చేయొద్దని చెప్తుంది. అండ్ వాళ్ళు ముగ్గురు అక్కడ నుండి గ్రాండ్ లైన్ కి బయలుదేరతారు. అండ్ ఇక్కడితో ఆరెంజ్ టౌన్ ఆర్క్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ ఆర్క్ పేరు సిరప్ విలేజ్ ఆర్క్. లూఫీ క్రూ లో ఇంకో ఇంపార్టెంట్ క్రూ మేట్ జాయిన్ అయ్యేది అక్కడే. ఈ ఆర్క్ లో మొత్తం 20 చాప్టర్స్ ఉంటాయి. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆర్క్ మొత్తాన్ని ఒకటే వీడియోలో చెప్పాలంటే ఖచ్చితంగా టైం పడుతుంది. చిన్న ఆర్క్స్ ఒకటే వీక్ లోపల వస్తాయి. ఇంకా ఆర్క్ లో చాప్టర్స్ పెరిగే కొద్దీ ఖచ్చితంగా ఎక్కువ టైం పడుతుంది. ఒక 2-3 వీక్స్ అలా. సో మీరు అర్థం చేసుకుంటారని కోరుకుంటూ లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో ఖచ్చితంగా వెంటనే రావడానికి ట్రై చేస్తాను. అప్పటి వరకు జాగ్రత్త. లవ్ యూ, మీ యానిమే ప్రొఫెసర్.